మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 24th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. భాద్రపద శుద్ధ పంచమి నాటి ఉదయమున బృందావనములోని బాలికలందరూ కాత్యాయనీదేవి ఆలయమున చేరిరి. బాలకులు కృష్ణునితో కలిసి మందలను తోలుకొని బీళ్లలోనికి ఏగిరి. మగవారు పొలము పనులపై బయలుదేరి కిర్రు చెప్పులతో, తలపాగాలతో, బాణాకర్రలతో చేలకు పోయిరి. గోపకాంతలందరూ గృహకార్య నిమగ్నులై ఉండిరి. గుడిలో ప్రవర్గ్యులు బాలికలకు తీర్థప్రసాదములిచ్చి పుష్పములు పంచిపెట్టుచు ఇట్లనిరి: మీరందరూ ఊరక గుడికి వచ్చి పోసుండుట కాదు, అమ్మవారి పూజ నేర్చుకొనుడు నేర్పెదము. మంజువాణి: మాకేదైనా మంచి వ్రతం ఉపదేశింపుడు. ప్రవర్గులు: కోరికలున్న వారికి వ్రతములు. మీరు చిన్నపిల్లలు, మీకు వ్రతములెందుకు? కదంబిని: చిన్నపిల్లలకు కోరికలు ఉండకూడదా? మాకును కోరికలున్నవి కనుక మాకేదైనా వ్రతం ఉపదేశింపుడు. ప్రవర్గ్యుడు: మీలో ఎవ్వరికిని 10 సంవత్సరములు నిండలేదు, ఉన్నచో పెండ్లి కావాలనని కోరి ఉండవచ్చును. శారద: కాత్యాయనీదేవి వ్రతమును ఉపదేశించినచో నిష్ఠతో చేసుకొందుము, అప్పుడు మాకున్న కోరికలు తీరును. ప్రవర్గ్యుడు: అట్లయినచో ఒక్కొక్కరే మీకున్న కోరికలను నాతో చెప్పుడు. బాలికలు ఒకరి మొగం ఒకరు చూచుకొనిరి. మంజువాణి: మాకందరికీ ఒకే కోరిక ఉన్నది. కాత్యాయనీదేవి కన్నుల వంటి కన్నులున్న భర్త కావాలను. ప్రవర్గ్యుడు ముచ్చటపడి నవ్వి అందరినీ కూర్చుండబెట్టుకుని వ్రతం ఉపదేశించెను. ఆ మరునాడు బాలికలందరూ మధ్యాహ్న సమయమున ఒక పశుల పాకలో చేరిరి. శారద: మనం ఈ వ్రతము చేసినచో నిజముగా కృష్ణుని పెండ్లి చేసుకొనవచ్చునందువా? కదంబిని: ఇందరినీ అతడొక్కడే పెండ్లి చేసుకొనునా? ఇది వింతగా ఉన్నది. అయినను ఏమి జరుగునో వ్రతము చేసి చూతము. మంజువాణి: ఇది అమ్మవారి వ్రతము కదా, దేవీ నవరాత్రములు ఎట్లునూ వచ్చుచున్నవి. పుణ్యదినములలో మనం ఈ వ్రతము చేసుకొందము. శారద: ఉదయముననే లేచి యమునకు పోయి స్నానము చేసి అమ్మవారి పసుపు బొమ్మను పూజింపవలెనని గురువుల వారు చెప్పిరి. ఇంటిలోని పెద్దవారు ఉదయముననే నదికి పోనిత్తురా? పసుపు, పూలు, పండ్లు ఎందుకని ప్రశ్నింతురు. ఏమి చెప్పవలెను? మంజువాణి: మనమందరము కలిసి అమ్మవారి వ్రతము చేసుకొందుమని అడిగి ఒప్పించెదము. మంచిదే కదా, వ్రతము చేసుకొందమన్నచో కాదందురా? వారందరూ వ్రతము చేసుకొందుమని పెద్దవారిని కోరిరి. తల్లులు మొదట అభ్యంతర పెట్టిరి. తండ్రులు తమ బిడ్డల భక్తికి ముచ్చటపడిరి. ఎట్టకేలకు అంగీకరించి ప్రతిదినము పూజా ద్రవ్యములను పుష్కలముగా నిచ్చుటకు, వారిని యమునకు పోనిచ్చుటకు అంగీకరించిరి. బాలికలందరూ వ్రతమును వల్లవేసుకొని నవరాత్రములలో ప్రారంభ దినము నాడు వ్రతము పట్టిరి. తమ బిడ్డలు పూజా ద్రవ్యములతో పెద్దవారి వలె వేకువనే నదికి పోవచుండుట చూచి తల్లులు గర్వపడిరి. తొలినాడు తల్లులందరూ వ్రతారంభము చేయించుటకు వారితో కూడా యమునకేగిరి. గ్రామమందలి స్త్రీలందరూ సూర్యోదయమునకు ముందే రేవు వద్దకు చేరిరి. స్నానములు చేసి ఉదికిన వస్త్రములు ధరించి సింధూర తిలకములు అలంకరించుకొనిరి. నది ఒడ్డున ఒక మారేడు చెట్టు క్రింద అమ్మవారిని ప్రతిష్ఠించి దీపములు వెలిగించి పిల్లల చేత పూజ చేయించిరి. పూజానంతరము పిల్లలందరూ కాత్యాయనికి మ్రొక్కి తమ మనస్సులలోని మౌనముగా తమ కోరికను విన్నవించుకొనిరి. మరునాటి నుండి పెద్దలు రాలేదు. పిల్లలే పూజ చేసి పూజానంతరము నమస్కరించి ఇట్లనిరి: తల్లి, నీవు మహాశక్తివి, నీకు సాధ్యము కానిది లేదు. ఇట్లయినను ఆ కృష్ణుడు నన్ను పెండ్లాడునట్లు వరము ప్రసాదింపవలెను. ప్రారంభించిన తిథి మొదలు మరల మాసము గడిచి అదే తిథి వచ్చు వరకు వారు దీక్షగా వ్రతమును అనుష్ఠించిరి. అనుదినము నదిలో తల నిండుగా స్నానములు చేసి ఏకభుక్తలై రాత్రులందు అమ్మవారి గుడిలో సంకీర్తనము చేసిరి. ఆ నెల దినములు కృష్ణుడు సాయంకాలములయందు ఆలయము వైపునకు పోలేదు. గోపబాలకులతో కలిసి వేణుగానము చేయుచు సంధ్యవేళల మందగమనములతో గ్రామ ప్రదక్షిణము చేసెను. ప్రతి ఇంటిలోనికి పోయి వచ్చుచు ప్రతి గోశాలలోనికి దూరి వెలువడుచు వేణుగానము చేయుచుండెను. భూతముల పీడ నుండి గ్రామమును పరిశుద్ధి చేయుటకు అని ఎల్లరితో చెప్పుచుండెను. ఒకనాటి అపరాహ్నమున ఒక యువకుడు యమున మెట్టుపై నిలబడి ఉత్తరీయమును నడుముకు బిగించి తన మెడలోనున్న జపమాల తీసి దానికి వ్రేలాడుచున్న కేసి స్వాముల వారి విగ్రహమును
కన్నులకద్దుకొని ఇట్లనెను, గురుత్తమా, ఇంద్రజాలాది విద్యలలో అనూహ్యమైన శక్తులు ప్రదర్శించిన మీరొక్క పిల్లవాని చేతిలో ప్రాణములు విడిచిరన్న మాట నమ్మజాలకున్నాను. మీరెచ్చటికినీ పోలేదు. ఏదో మహాశక్తి సాధింపనించి ఇట్లు నాటకమాడుచున్నారు. నిన్న రాత్రి నాకు స్వప్నమున దివ్యదేహముతో కనిపించితిరి గదా. ఈనాడు నేను ఈ బాలకునితో అంతు తేల్చుకొందును. తాము సిద్ధి పొందుట నిజమైనచో గురు రుణము తీర్చుకొందును. తామీ నాటకమాడుచున్నచో తమ మెప్పు పొంది మీ సాన్నిధ్యం అనుభవించెదను అనుకునుచుండగా ఆవుల మెడలలో గంటల శబ్దము వినిపించెను. తల ఎత్తి చూడగా గోవులు గ్రామము వైపునకు పరిగెత్తుచున్నవి. అకాలమున ఈ గోధూళి లగ్నమేమి అని అతడు ఆశ్చర్యపడెను. గోప బాలకులు గంతులు పెట్టుచు గోవులకు కొంత దూరముగా కనిపించిరి. వారిలో తనకు కావలసిన బాలుడు లేడు. అతనికి నెమలి పింఛము, చేత వేణువు గుర్తులుగా కనిపించునని తన గురువు పూర్వము చెప్పి ఉండెను. కృష్ణుడు నది ఒడ్డున ఉన్న పొన్న చెట్టెక్కి కూర్చుండి వాని వాలకము పరికించుచుండెను. వాడు గోపబాలకుల వంక తదేక దృష్టితో చూచుచుండగా కృష్ణుడు నిశ్శబ్దముగా చెట్టు దిగి నదిని సమీపించెను. ఆ యువకుడు మెట్లపై వంగి నిలబడి ఒక కొంగగా మారిపోయెను. కృష్ణుడు కొన్ని మెట్లు దిగివచ్చుసరికి ఆకాశము నుండి ఒక పిశాచము బకాకారము ధరించి ఆ యువకునిపై వ్రాలి లీనమయ్యెను. యువకుడు ఏనుగంత కొంగగా మారిపోయెను. ముక్కుతో కృష్ణుని వెనుక నుండి వీపుపై ఒక్క పోటు పొడిచెను. ఆ లోపున కృష్ణుడు 2 మెట్లు దిగి చీలమండలలోతు నీటిలో నిలబడగా కొంగ మురుక్కుపోటు ఆ నది మెట్లను పొడిచెను. మరల నోరు తెరచి ఆ కొంగ తన చుంచువులతో కృష్ణుని గట్టిగా పటకారు వలె పట్టెను. పట్టి మెలిద్రిప్పెను. కృష్ణుడు కొంగ మురుక్కున వేలాడుచు పలటీలు కొట్టెను. తటాలున తన చేతిలోని కర్రను దాని చుంచువుల నడుమ ఇరికించి నిలువుగా తిప్పి అదిమెను. దాని చుంచువులు విడివడి కృష్ణుడు జారి ఈవల పడెను. కర్రను బట్టి నొక్కి కాళ్ల క్రింద ఒక చుంచువు నిరికించి రెండవ దానిని పైకెత్తి బలముగా లాగెను. చెరుకుగడ నిలువుగా చీలినట్లు దవడలు చీలెను. కర్రపట్టి కృష్ణుడు గొంతులో పొడిచెను. ఆ బకము విలవిలలాడుచూ నెత్తురు గ్రక్కుచూ జారి మెట్లపై పడెను. పిశాచము బకాకారమై వాని ప్రాణములు హరించుకొని ఆకాశములోనికి మాయమయ్యెను. నెత్తుటి వరదలో యువకుని శవం పడి ఉండెను. మన రికార్డింగ్ నెంబర్ 24 అయిపోయింది.